అనేక విమర్శలు చేస్తూ ఉంటాం. ఇది ఎంతో కాలంగా వచ్చేటువంటి ఆనవాయితీ. ఈరోజు ఈ ప్రభుత్వం అనేది ప్రభుత్వంకి ఎంత బాధ్యత ఉందో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు వాళ్ళకు ఒక చెక్ పెట్టేదానికోసమే ఈరోజు ఈ అపోజిషన్ పార్టీ ఉంది. అపోజిషన్ పార్టీని నోరు మూయించేదానికి, అపోజిషన్ పార్టీలో ఎవరు కూడా మాట్లాడాలంటే భయపడేటువంటి పరిస్థితులను కల్పించేటువంటి ఈ సాంప్రదాయం ఏదో నాకు అర్థం కావడంలే. అనేక హామీలు ఇచ్చారు, అనేక వైఫల్యాలు మీరు పొందుతున్నారు. తిరుపతి తిరుమల లడ్డు మీద మీరు లేనిపోని అబద్ధాలన్నీ ప్రచారాలన్నీ చేశారు. అత్యధికంగా ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలు దెబ్బతినే రకంగా ఆ యొక్క ప్రసాదం మీద లేనిపోని అవాకులు చెవాకులు అంతా మీరు మాట్లాడినారు. ఈరోజు సుప్రీంకోర్టు వేసినటువంటి ఇన్వెస్టిగేటింగ్ టీం, ఇది ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందో లేకుండా ఉంటే మామూలు వ్యక్తి చేసింది కాదు. సుప్రీంకోర్టు ఆదేశిస్తే వచ్చినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీము దీని మీద అంతా పరిశీలించి ఎక్కడ కూడా ఒక జంతువు యొక్క కొవ్వు దీనిలో కలవలేదు అని నిర్ధారంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు చేసేటువంటి వైఫల్యాలు, మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారాలకు భిన్నంగా ఇది ఉంది కాబట్టి, ప్రజల్లో మీరు చులకలు అవుతున్నారు కాబట్టి, ప్రజల్లో ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే వాదన. ఇంత అసత్యానికి, ఇంత ఘోరమైనటువంటి నీచమైనటువంటి ప్రచారానికి ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దిగజారచ్చా? ఇది ప్రజల యొక్క సందేహం. మరి దాన్ని నివారించకుండా ఈరోజు మీ యొక్క కార్యకర్తలతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మీరే దాడికి ముందొచ్చారు. మీకు సంబంధించినటువంటి ఒక మహిళ, చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతున్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి నీచంగా ఎంత ఘోరంగా మాట్లాడిందో అందరం కూడా చూశాం. ఆమె చేస్తే తప్పు లేదు, ఆమె మీద ఎటువంటి చర్య లేదు. కానీ ఆమె అన్నదానికి రిటాలియేషన్గా ఆవేశంతో అంబటి రాంబాబు చెప్తే మాత్రం తప్పైపోతుంది. ఆయన ఇంటి మీదకి దాడి చేస్తారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వాన్ని వెనక నుంచి నడిపిస్తున్నటువంటి లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. ఏమయ్యా మీరు ప్రజలకు ఇచ్చేటువంటి రక్షణ ఇదేనా? ఏమి సామాన్యమైనటువంటి పౌరులం? మాకు స్వేచ్ఛగా మా యొక్క వాక్ స్వేచ్ఛ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళం మేము నిలదీస్తూనే ఉంటాం. మేము నిలదీస్తామని చెప్పి మా మీద దాడి చేస్తారా? మా మీద ఈ రకంగా గూండాలతో మా ఇంట్లపైన దాడి చేస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం అని చెప్పి నేను అడుగుతున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు చేసేటువంటి సంస్కృతి, మీరు చేసేటువంటి సాంప్రదాయం ఇది మంచిది కాదు. రాబోయే కాలంలో దీన్నే రాబోయేటువంటి ప్రభుత్వం కూడా చేపడితే మీ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. దయచేసి నేను కోరుకుంటున్నాను, ఇటువంటి చెడు సాంప్రదాయాలకు ఎటువంటి వ్యక్తి అయినా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలా. అటువంటి పనులు ఎవరైనా చేస్తూ ఉంటే దాన్ని మనం వ్యతిరేకించాలా, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఈ బాధ్యతలన్నీ తీసుకోవాల్సింది ప్రధానంగా ఇక్కడటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. నాకు అర్థం కావడం లేదు, గడిచిన సంవత్సరాల నుంచి ఈ పోలీస్ చేసేటువంటి డ్యూటీ ఏందో, ఈ పోలీసులు పాటిస్తున్నటువంటి విలువలు ఏందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. పోలీసులు అంటే సామాన్య ప్రజలు కూడా అసహ్యించుకునేటువంటి రీతిలో ఈరోజు పోలీసుల ప్రవర్తన ఉంది. ఒకవైపు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని సహకరిస్తూ మీరు వాళ్ళ ప్రొటెక్షన్గా నిలబడడం, ఎవరైతే దాడికి గురవుతున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడము ఏం సాంప్రదాయం ఇది? చంద్రబాబు నాయుడు గారు, మీ యొక్క ప్రభుత్వంలో జరిగేటువంటి ఈ తీరును మీరు సమర్థిస్తున్నారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చేసినటువంటి వైఫల్యాలు, మీ సంకీర్ణ ప్రభుత్వం, కేంద్రంలో మీరు సంకీర్ణంలో ఉన్నారు.
ఈరోజు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నామమాత్రము కూడా ఈ రాష్ట్రానికి ప్రయోజనం జరగలేదు. గొప్పలు మీరు చెప్పుకోవాలనుకుంటే ఒక 3,000 కోట్లు ఏందో పోలవరం ప్రాజెక్టుకు, ఒక 1,100 కోట్లు మీ యొక్క అమరావతి క్యాపిటల్ నిర్మించుకునే దానికోసము, ఆ తర్వాత 2,000 కోట్లు FRBM లిమిట్ కంటే ఎక్కువగా లోన్ పొందేదానికి ఒక 2,000 కోట్లు అనుమతి తప్పితే ఏం సాధించారయ్యా? చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పండి, మీరు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు, మీరు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో మీరు కూడా వాటాదారులు. ఈ రాష్ట్రానికి ఇంత తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే మీ ఎంపీలు మీరు ఏం ప్రశ్నించారు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏం సాధించారు ఈ రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఒక నెలకు పెన్షన్లు ఇవ్వాలంటే పెన్షన్లకు అయ్యే ఖర్చు 2,400 కోట్లు. ఒక నెలకు పెన్షన్లు ఇచ్చేటువంటి ఒక వృద్ధులకు వీళ్ళకు వికలాంగులకు పెన్షన్ ఇస్తూ ఉంటే దానికి ప్రభుత్వం అయ్యే ఖర్చు 2,400 కోట్లు తగ్గకుండా జరుగుతుంది. మరి సంవత్సరం పొడుగునా కేంద్రం నుంచి మీరు సాధించింది ఏంటంటే 3,000 కోట్లు పోలవరంకు, 1,100 కోట్లు క్యాపిటల్కు, 2,000 కోట్లు FRBM లిమిట్ కంటే ఎక్కువగా లోన్ పొందేటువంటి పరిస్థితి. ఇంత ఘోరమైనటువంటి వైఫల్యాన్ని మీరు చెంది మీరు మీ నోటితో మాట్లాడేటువంటి హామీలన్నింటినీ తుంగలో తొక్కి మిమ్మల్ని నిలదీయకుండా ఎట్లుంటామండి మేము? నాకు అర్థం కావడంలా. మీరు చేసే వైఫల్యాలు మేము మాట్లాడకుండా ఎట్లుంటాం చెప్పండి. మీ నోటితో మీరు మాట్లాడేటువంటి కనీసం హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? మీరు మాట్లాడేటువంటి గొప్పలన్నీ ఈరోజు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? దాన్ని పక్కన పెట్టి దాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి, మీ వైఫల్యాలు ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పి దాని పక్కన ఒక పెద్ద గీత ప్రజల్లో చర్చ జరిగేదానికి ఒక పనికిరాని అజెండా తీసుకొని వచ్చి మొదలు పెట్టడం, ఇది తప్ప ఏం సాధిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీ అనుభవం ఇదేనా? మీకు ఇక్కడ ప్రజలందరూ అధికారం ఇచ్చింది దీనికోసమేనా? మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకందరికీ కూడా ప్రతి సంవత్సరము మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్? మీరు 2 సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు సార్? మీకు ధైర్యం ఉందా దీని మీద చర్చ జరపడానికి? మీకు సపోర్ట్ చేసేటువంటి పత్రికలకు నేను అడుగుతున్నాను, మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చారు? మీకు ఏమైనా ధైర్యం ఉందా? మీరు దీని మీద చర్చ జరుపుతారా? మరి మీ హామీ అమలు కాలేదానికి మీరు సిగ్గుతో తలదించుకోవాలన్నా, లేకుండా అంటే మీరు చేసేటువంటి తప్పుడు ప్రచారంను మేము తిప్పికొడితే తప్ప? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఎక్కడన్నా రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగునికన్నా ఈరోజు నిరుద్యోగ వృత్తి వచ్చిందా? లేకుండా ఉంటే ఎవరికైనా ఉద్యోగాలు దొరికాయా? మీరు చెప్పండి. మీరు చెప్పలేరు. దీని మీద చర్చలు ఉండవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తా అని చెప్పాం. ఈరోజు దాని మీద మాట్లాడేటువంటి వ్యక్తులు లేరు. ఏ హామీ మీరు ఇచ్చినటువంటి 143 హామీలు, మీ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 143 హామీల్లో మీరు ఎన్ని అమలు చేసినారు? దీన్ని చర్చించడానికి మీరు సిద్ధంగా ఉండారా అని చెప్పి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు నేను ఈరోజు అడుగుతున్నాను. మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేదానికి ఇంత నీచమైనటువంటి చర్చకు దిగాల్సినటువంటి అవసరం ఉందా? లేకుంటే ఇవన్నీ పక్కదోవ పెట్టి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం ప్రతిపక్షం మీద చేస్తే ప్రజలు హర్షిస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? నెవర్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు చేసేటువంటి ఈ కార్యక్రమాలు మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడి చేస్తున్నారో ఇది మీకు కాలనాగై కాటేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు తప్పించుకొని పోలేరు. ప్రజలేం అమాయకులు కాదు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారంటే ఒకటి మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేస్తారనేటువంటి నమ్మకం ఒకటి, మీరు గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి శాంతి భద్రతలు మీరు కల్పిస్తారనేటువంటి ఆశతో
మీకు ఈరోజు అధికారం ఇస్తే ఇంత నీచమైనటువంటి చర్యలు చేస్తారా? నేను అడుగుతున్నాను, మీకు సుప్రీంకోర్టు వేసినటువంటి ఇన్వెస్టిగేటింగ్ టీంలో అంత క్లియర్గా వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పాల్సింది పోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు కూర్చొని మళ్ళా దాన్ని తప్పుదో పెట్టించేటువంటి ప్రయత్నం కరెక్టా చంద్రబాబు నాయుడు గారు? మీకు ఒకటి సూటిగా మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ నాయకులు కానీ తిరుపతి లడ్డును కలుషితం చేయాలని కానీ తిరుపతి లడ్డులో ఏమైనా అపకీర్తి తేవాలని ప్రయత్నం చేసినట్టే మేమందరం కూడా సర్వనాశనం అయిపోతాము. ఇది మా యొక్క శాపం మాకే పెట్టుకుంటున్నాం. తిరుపతి లడ్డును అపవిత్రం చేసేటువంటి కార్యక్రమాలు కానీ కల్తీ చేయాలనేటువంటి ఆలోచన మా నాయకునికి కానీ మా పార్టీ నాయకులకు ఎవరికైనా ఉంటే మేమందరం కూడా సర్వనాశనం అయిపోతాం. మాకు మేగా పెట్టుకునేటువంటి శాపం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు తప్పుడు ప్రచారాల కోసం కేవలం రాజకీయాల్లో మీ చేతగాని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదానికి ప్రజలకు తప్పుదోవ పట్టిస్తూ ఆ యొక్క లడ్డు మీద దుష్ప్రచారం చేసేటట్లయితే ఆ శాపం మీకు తగులుకుంటుంది. మీరు మీ కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. గుర్తుపెట్టుకో, వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గాడ్. నువ్వు చెప్తా ఉంటావు అది నీ ఇంటి దేవుడని. ఆ ఇంటి దేవుడే నీకు వచ్చి నిన్ను నీ కుటుంబాన్ని శిక్షిస్తాడు. నువ్వు తప్పించుకోలేవు ఆయన శిక్ష. ఇక్కడ భూమి మీద ఎవరైనా వేయలేరేమో కానీ తప్పకుండా ఆ భగవంతుని యొక్క ఆగ్రహం నువ్వు తప్పు చేసింటే నీకు తగులుకుంటుంది. గుర్తుపెట్టుకో. అదే మేము అపవిత్రం చేసేట్టు మా నాయకుడు కానీ మేము చేస్తుంటే మేమందరం కూడా సర్వనాశనం అవుతాం. దీనికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? మీరు దానికి సవాల్ను స్వీకరిస్తారా? చంద్రబాబు నాయుడు గారు రండి, మనం ప్రమాణం చేద్దాం. తిరుపతికి పోయి ప్రమాణం చేద్దాం. ఆ లడ్డు మీద మా పార్టీ నాయకులు కానీ మేము కానీ ఎటువంటి కలుషితం చేయాలనే ప్రయత్నం చేస్తే మేము సర్వనాశనం అవుతాం. మేము రెడీ. కానీ ఆ లడ్డులో ఎటువంటి కలుషితం జరగకపోయినా కూడా దాన్ని రాజకీయంగా మీరు వాడుకొని ప్రజల మనోభావాలు, ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి దానికి మీరు కారకులైతే మాత్రం మీరు 100కి 100 రూపాయలు శిక్షకు అర్హులు అవుతారని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతంలో ఎండలు ఎక్కువ వచ్చి కృష్ణా నదిలో ప్రవాహం తగ్గినప్పుడు గడిచిన 6-7 సంవత్సరాల నుంచి ఆ దుస్థితి రాలే. కానీ 100 సంవత్సరాల్లో కనీసం 30-40 సంవత్సరాలన్నా కూడా కృష్ణా నదిలో నీటిపారుదల తక్కువ ఉంటుంది, నీటి ఫ్లో తక్కువ ఉంటుంది. ఆ సందర్భంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి